శ్రీకర్ శ్రీయ అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. ఇక శ్రీకర్ శ్రీయతో ఇలా అంటూ ఉంటాడు, మొత్తానికి నాన్న మనల్ని హ్యాట్సప్ చేశారు. నాన్న ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. నాన్న ఒప్పుకొని మనల్ని ఇంట్లో ఉంచారు, అది చాలు. ఇప్పుడు నేను వదినకి ఇక్కడ ఉన్నానని ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్ ఫోన్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరా అని చెప్పి చూసేసరికి ఎవరు శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో శ్రీకర్ అయితే ఏమో అన్నోన్ నంబర్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో శ్రీకర్, నేను అవని వదినని అని చెప్పి అంటుంది. అది వినగానే శ్రీకర్ అయితే, వదిన నువ్వా, నీకోసమే ఆలోచిస్తున్నాను వదిన. వదిన ఎలా ఉన్నావు వదిన, బాగున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అవని అయితే, నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఇంటికి వెళ్ళమన్నాను వెళ్ళావా అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను వదిన, నేను శ్రీయ ఇద్దరం ఇంట్లోనే ఉన్నాము. నాన్న మమ్మల్ని ఒప్పుకొని ఇక్కడ ఉండేలా చేశారు. నాన్న మా మీద కోపం పోయింది అని చెప్పి అంటాడు. అది విని అవని అయితే చాలా సంతోషిస్తుంది. సరేలే కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకు. నేను చెప్పేది చెప్పినట్లుగా చెయ్యు. నువ్వు పల్లవి మీద అనుమానం, పల్లవికి అనుమానం రాకుండా నువ్వు పల్లవిని ఒక కంట కనిపెడుతూ ఉండు. పల్లవి ఏ పని చేసినా ఏం మాట్లాడినా సరే తనని నువ్వు ఒక కంట కనిపెడుతూనే ఉండాలని చెప్పి అంటుంది. అది విని శ్రీకర్ అయితే సరే వదిన అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.